ఒక రోజు రాత్రి పోతన గారు పడుకుని ఉండగా ఇంట్లో గజ్జెల చప్పుడు వినపడింది. ఇదేమిటి అందరూ పడుకుంటే గజ్జెల చప్పుడు వినపడింది అని పోతన గారు దీపం పట్టుకుని వెడితే ఎదురుగుండా నిలబడి ఉంది సరస్వతీదేవి. అది కూడా ఎలా నిలబడింది, వెక్కి వెక్కి ఏడుస్తూ కనపడింది. ఆయన అమ్మవారి కాళ్ళ దగ్గర కూర్చుని, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావో, నా నట్టింట నిలబడి దేనికి ఏడుస్తున్నావమ్మా అని అడిగారు. పోతన భాగవతాన్ని అంకితం ఇచ్చేస్తావా రాజులకి అని అడిగింది. అప్పుడు ఆయన అంటే భాగవతం పోతన గారు ఆంధ్రీకరించినది ఎంత శక్తివంతమో మీరు చూడండి. ఇంత గొప్ప స్థితి ఏ భాషకుందండి తెలుగు భాష ముందు. సరస్వతి నిలబడి అడిగింది, ఏ భాషలో ఏ కవిని అడగలేదు, ఒక్క తెలుగు భాషలో పోతన గారిని అడిగింది అమ్మవారు. చెప్పుకోవడం చేతకాని తన మంది కాబట్టి తెలుగు భాష వైభవం ప్రకాశించదు. ఏం అక్కర్లేదమ్మా, నిన్ను పట్టికెళ్ళి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను, త్రిశుద్ధిగా నమ్ము భారతి, త్రికరణ శుద్ధిగా చెప్తున్నానమ్మా, నేను అమ్మనమ్మా. అమ్మా నిన్ను రామచంద్రమూర్తికి అంకితం ఇస్తానమ్మా ఈ భాగవతాన్ని అని చెప్పుకున్న మహాపురుషుడు పోతన గారు.